పేద దంపతులైన రంగయ్య సుజాత ఇంటి బయట పొలం పనుల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఆటో ఇంటి ముందు ఆగింది. సుజాత రంగయ్య అయోమయంగా చూశారు. వాళ్ల పెద్ద కూతురు ఆమని, అల్లుడు శ్రీనివాస్ ఆటో దిగారు. ఇద్దరూ వాళ్ళని చూసి సంతోషపడ్డారు. రామ్మా, అల్లుడు గారు రండి అంటూ కూతురు అల్లుణ్ణి చూసింది. ఆమని ముఖం దిగులుగా కనిపించింది. ఆటో నుంచి లగేజ్ బ్యాగ్ తీసి శ్రీనివాస్ కింద పెట్టాడు. అత్తగారింట్లో ఏదో జరిగిందని అర్థం చేసుకుంది సుజాత. అమ్మాయి, అల్లుడు గారు ఇంట్లోకి పదండి. నేను రానులే అత్తయ్య. మా అమ్మ మీ అమ్మాయిని గుమ్మం దగ్గర వదిలిపెట్టి రమ్మని చెప్పింది. గుమ్మం దగ్గర వదిలిపెట్టాను. ఇక నేను మా ఇంటికి వెళ్తున్నాను. మీ అమ్మాయిని ఎన్ని రోజులు పుట్టింట్లో ఉంచుకుంటారో ఇక మీ ఇష్టం అని శ్రీనివాస్ వచ్చిన ఆటోలోనే తిరిగి వెళ్ళిపోయాడు. ఆమని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది సుజాత? అమ్మ ఎందుకు ఏడుస్తుంది? అల్లుడు తిరిగి వెళ్ళిపోయాడా? ఇంట్లోకి పదండి, అమ్మాయి వివరంగా చెప్పుద్ది. సుజాత కూతుర్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న అనామిక ఫోన్ మోగింది. ఎవరా అని చూసింది. రమేష్ కాలింగ్ అని పడింది. ఇప్పుడేంటి బావ వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు అనుకొని కాల్ని రిసీవ్ చేసుకుంది. హలో రమేష్ గారు. పార్కు దగ్గర ఉన్న రమేష్, అను నువ్వు ఉన్నపలంగా ఆఫీస్ నుంచి బయలుదేరి పార్కుకొచ్చాయి. అనామికకి కోపం వచ్చింది. ఏంటండి మీరు మాట్లాడేది? ఏదో వాళ్ళ తమ్ముడు కదా అని కొంచెం చనువుగా మాట్లాడితే ఫోన్ చేసి మరి పార్కుకి రమ్మని చెప్తున్నారు. మీ పద్ధతి నాకు నచ్చలేదు. ఇప్పుడే మా అక్కకి ఫోన్ చేసి చెప్తాను. అను, నేను పార్కుకి రమ్మని చెప్తుంది మీ ఇంటికొచ్చిన మీ అక్క గురించి మాట్లాడడానికే. అప్పుడు అనామిక ఆశ్చర్యంగా, ఏంటి మా అక్క మా ఇంటికి వచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు? నిజమే చెప్తున్నాను. నమ్మకం లేకపోతే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో. అది నిజమని తెలిస్తే పార్క్ దగ్గరికి వచ్చాయి. మనం మాట్లాడుకొని అటు మీ అక్క కాపురాన్ని ఇటు మా అన్నయ్య జీవితాన్ని మనమే చక్కదిద్దాలి. ఆ బాధ్యత మన మీదే ఉంది అని చెప్పగానే అనామిక ఫోన్ పెట్టేసి తన తల్లికి ఫోన్ చేస్తుంది. సుజాత మాట్లాడుతూ నిజమే అని చెప్పింది. ఇక అనామిక ఏమీ మాట్లాడకుండా ఆఫీస్ నుంచి ఆటోలో బయలుదేరి పార్కుకు వచ్చింది. వెంటనే రమేష్ని కలిసింది. మళ్ళీ ఏమైంది రమేష్ గారు? రమేష్ గారు అని కాకుండా చిన్న బావాన్ని పిలవచ్చు కదాను. సమయం వచ్చినప్పుడు పిలుస్తానులే. ఇప్పుడు ఏమైందో ముందు అది చెప్పండి. మా అమ్మకి ఇంటి పెత్తనం పిచ్చి పట్టుకుంది. ఆ పిచ్చితోనే వదిన్ని చాలా ఇబ్బందులు పెట్టింది. పాపం వదిన భరించలేక ఒక్క మాట ఎదురు మాట్లాడినందుకు తనని పుట్టింటికి పంపించారు అంటూ రమేష్ జరిగిన విషయం చెప్పాడు. అనామిక కూడా కన్నీళ్లు పెట్టుకుంది. అందరి ఆడపిల్లలాగే నువ్వేడుస్తావని నేను అనుకోలేదు అనామిక. ఏడడం తప్ప మీ అమ్మగారికి బుద్ధి చెప్పలేను కదా. చెప్పే అవకాశం నీకు నేనిద్దాం అనుకుంటున్నాను అనామిక. అదెలా? మనం పెళ్లి చేసుకుందాం. జోక్ చేయకండి. జోక్ కదా అనామిక, నేను సీరియస్ గానే చెప్తున్నాను. మీ ఉద్దేశం ఏమిటి? నువ్వు మా ఇంట్లో చిన్న కోడలిగా అడుగుపెట్టి మా అమ్మ పెద్దలని కూల్చేయాలి. కోడళ్ళంటే ఇంటి పని మనుషులు కాదు, ఇంటి మనుషులని తెలియచెప్పాలి. మా అన్నయ్యకి బుద్ధొస్తుంది, మీ అక్క కాపురం బాగుంటుంది. నువ్వే ఆలోచించుకో అని రమేష్ చెప్పి వెళ్ళిపోతాడు. అనామిక ఆలోచిస్తూనే ఆటోలో ఇంటికొచ్చింది. బెడ్ మీద కూర్చొని బాధపడుతున్న అక్క ఆమెని పలకరించింది. అక్క, నేను రమేష్ బావని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వద్దు చెల్లి, నువ్వు రమేష్ని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి కోడలుగా రావద్దు. రమేష్ బావ మంచివాడు కాదా అక్క? రమేష్ బంగారం చెల్లి. కాకపోతే మా అత్తయ్య పెత్తనాన్ని నువ్వు తట్టుకోలేవు. అయ్యో అక్క, నేను ఆ ఇంటికి కోడలుగా వస్తున్నదే మీ అత్త పెత్తనాన్ని కూల్చడానికి. అది నీ వల్ల కాదు చెల్లి. అక్క, అత్తయ్యని తెలివితో దెబ్బ కొట్టాలి, తన పొగరుని దించాలి. సరే చెల్లి, రమేష్ అయితే చాలా మంచోడు, పెళ్లి చేసుకో. అనామిక సంతోషపడింది. రమేష్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. మరుసటి రోజున ఫ్రెండ్స్ సహాయంతో రమేష్ అనామిక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని దండలు మార్చుకుని శారద ఇంటికొచ్చారు. అది చూడగానే శారదకి ఎక్కడా లేని కోపం వచ్చింది. అనామికకి తన పెత్తనం గురించి మొత్తం చెప్పింది. చూడు చిన్న కోళ్ళ, నా అనుమతి లేకుండా ఈ ఇంట్లో ఏమీ చేయడానికి వీల్లేదు. నేను చెప్పిందే చెయ్యాలి, నేను పెట్టింది తినాలి, నేను ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు పలకాలి. అలాగే అత్తయ్య. అనామిక కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టింది. కోళ్ళ, వెళ్ళి టీ పట్టుకురా. అయ్యో అత్తయ్య, నాకు టీ చేయడం రాదు. ఎలాగో ఇంటి పెత్తనం అంత మీదే కదా, మీరు టీ ఎలా చేయాలో నాకు చెప్పండి, అప్పుడు నేను చేస్తాను. ఒక గిన్నె తీసుకొని గ్లాస్ నీళ్ళు పోయి స్టవ్ మీద పెట్టు. నీళ్లు వేడయ్యాక టీ పొడి కాసింత చక్కెర వేయి. టీ పొడి బాగా మరిగిన తర్వాత కాసిని పాలు పోయి. ఎల్లు నేను చెప్పినట్టు చేసుకొనిరా. ఇప్పుడే వెళ్ళి మీరెలా చెప్పారో అలాగే చేస్తాను అత్తయ్య. అనామిక కిచెన్లోకి వచ్చింది. శారద చెప్పినట్టే చేసి గిన్నెను స్టవ్ మీద పెట్టింది.
10 నిమిషాలు, అరగంట, గంట గడిచింది. అనామిక ఇంకా వంటగదిలో నుంచి టీ తీసుకురాలేదు. కాళ్ళేంటి ఇంకా టీ తీసుకురావట్లేదు? టీ చేయమని చెప్పి గంట దాటింది. కిచెన్లోకి వచ్చి చూసింది శారద. అనామిక పొయ్యి మీద గిన్నెని పెట్టి చూస్తూ ఉంటుంది. ఏం చిన్న కోళ్ళ, టీ చేయడానికి గంట తీసుకుంటావా? అత్తయ్య, మీరు చెప్పినట్టుగానే గిన్నెలో నీళ్లు పోశాను, టీ పొడి వేశాను, చక్కెర వేసి స్టవ్ మీద పెట్టాను. నీళ్ళేమో వేడవడం లేదత్తయ్య. ఎప్పుడు వేడవుతాయా అని చూస్తున్నాను. అప్పుడు శారద స్టవ్ని చూసింది. అది వెలిగించలేదు. కోపమొచ్చింది శారదకి. నీ అమ్మ కడుపు మాడ, స్టవ్ వెలిగించకుండా నీళ్ళు ఎక్కడి నుంచి వేడెక్కుతాయి? స్టవ్ వెలిగించమని తమరు చెప్పలేదు కదత్తయ్యా అని అనామిక చెప్పగానే శారద కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కిచెన్ గుమ్మం దగ్గర ఉండి చూస్తున్న రమేష్, ప్రసాదులు కిలకిలా నవ్వుకుంటారు. అనామిక వాళ్ళిద్దరినీ చూసింది. నవ్వటం ఆపేసి శారద దగ్గరికి వచ్చారు వాళ్ళిద్దరు. శారద, నీ పెత్తనం కోటని చిన్న కోడలు అనామిక కోల్చటం మొదలుపెట్టింది. బాబు రమేష్, కోడల్ని తీసుకుని అలా సరదాగా బయటికెళ్ళు. ఇక రమేష్, అనామిక ఇద్దరు బయటకు వెళ్తారు. ఓ గంట తర్వాత బెడ్రూమ్లో ఉన్న అత్తగారు శారద దగ్గరికి వచ్చింది అనామిక. తనలో తాను, వామ్మో, నిన్నిచ్చిన షాక్ నుంచి ఇంకా నేను తేరుకోనే లేదు. చిన్న కోడలతో జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ పోసగుచ్చినట్టు చెప్పాలి. ఇప్పుడు చెప్తాను అని అనుకుని పైకి అనామికతో ఇలా అంటుంది. ఏం కాళ్ళ ఎట్టాగొచ్చో? వంట ఏం చేయమంటారో తెలుసుకుందామని వచ్చానత్తయ్య. స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో గ్లాస్ బియ్యమో 3 గ్లాసులు నీళ్లు పెట్టు. అలాగే అత్తయ్య. అనామిక కిచెన్లోకి వెళ్లి అలాగే చేసింది. లంచ్ టైం అయింది. శారదకి బాగా ఆకలిగా ఉంది. అనామికాని పిలిచి అడిగింది. అత్తయ్య, మీరు చెప్పినట్టే చేశాను కానీ రైస్ అవ్వలేదు. రైస్ కాకపోవడం ఏంటే? పద చూద్దాం. శారద, అనామిక కలిసి కిచెన్లోకి వచ్చారు. శారద పొయ్యి మీదున్న గిన్నెలో 1 గ్లాసు బియ్యం, 3 గ్లాసుల నీళ్లు ఉండటం చూసింది. శారదకి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టయింది. అంతే, కింద పడిపోయి కొట్టుకుంటూ ఉంటుంది. అనామిక అది చూసి నవ్వుకుంటూ ఉంటుంది. పుట్టింట్లో ఉన్న ఆమెని, పెత్తనం పేరుతో తన చెల్లిని అత్తగారు శారద ఎంత ఇబ్బంది పెడుతుందోనని బాధపడుతూ ఉంటుంది. అత్తగారు శారద సోఫాలో కూర్చుని ఉంటుంది. చిన్న కోడలు అనామిక నిలబడి ఉంటుంది. అత్తయ్య, మీరు మీ పెత్తనాన్ని సరిగా చూపించట్లేదు. నీ అమ్మ కడుపు మాడ, నా పెత్తనాన్ని చూపించే అవకాశం నువ్వెక్కడిచ్చావు కోళ్ళ? నువ్వే నాకు షాకుల మీద షాకులు ఇస్తున్నావు. నీకేమైనా పనులు చెప్పాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వొచ్చి 12 గంటలు కూడా కాలేదు, నా పెత్తనం పెటాకులు చేసావు. లేదత్తయ్య, మీరు అత్తననే పెత్తనంతో చెప్పారు. నేను నాకు తెలిసిన తెలివితో ఆ పనులు చేశాను. అంతేకాని మీ పెత్తనాన్ని ఎదిరించాలని కాదు, తప్పు పట్టాలని కాదత్తయ్య. నా పెద్ద కాళ్ళొచ్చి 1 ఏడాది దాటింది. నేను కొట్టినా పడింది, తిట్టినా పడింది. నేను ఎప్పుడు పెడితే అప్పుడే తినేది, ఎప్పుడు ఏ పని చేయమంటే ఆ పని చేసేది. నేను కూడా మా అక్కలాగే మీరు చెప్పినట్టు చేస్తానత్తయ్య. మీ పెత్తనాన్ని నిలబెడతాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. సరే చిన్న కోళ్ళ, పెరట్లో ఉన్న ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పితుకు. సరే అత్తయ్య అని అనామిక పెరట్లోకి వెళ్లి ఆవు దగ్గర పాలు పితుకుతూ ఉంటుంది. తను చెప్పినట్టు చేస్తుందా లేదా అని శారద చూడ్డానికొచ్చింది. పాల దగ్గర ఏమీ పెట్టకుండా పాలు పితుకుతూ ఉంటుంది. పాలు మొత్తం కింద పోతూ ఉంటాయి. నీ దండం పెడతాను కోళ్ళ, ఇక నుంచి నేను అత్తనని ఎట్టాంటి పెత్తనం చేయను. ఈరోజే నా పెద్ద కొడుకుని మీ పుట్టింటికి పంపించి నా పెద్ద కోడలను తెచ్చుకుంటా. కోడలంటే కూతురుతో సమానమని, పని మనిషి కాదని తెలుసుకున్నానమ్మా అని శారద ఇంట్లోకి వెళ్తుంది. హాల్లో ప్రసాద్ ఎదురుపడి, శారద, కొత్త కోళ్ళ అనామిక 12 గంటల్లోనే నీ పెత్తనాన్ని తన తెలివితో భలేగా కూల్చేసింది. ఇప్పటికైనా పెత్తనం అనేది ప్రేమగా ఉండాలి, గౌరవం ఉండాలి అని తెలుసుకో. అత్తయ్య అంటే భయం కాదు, శారదంటే భక్తి ఉండాలి. ఇక పెత్తనానికి నీళ్ళు వదిలేస్తున్నానులేండి. శారద ఇంట్లో నుంచి బయలుదేరి సుజాత వాళ్ళ ఇంటికి వస్తుంది. వాళ్లతో మాట్లాడి తన పెద్ద కోడలు ఆమనిని కాపురానికి తీసుకొస్తుంది. ఇక అప్పటినుంచి ఇద్దరు కోడళ్లతో శారద చాలా సంతోషంగా ఉంటుంది. అత్తగారనే పెత్తనాన్ని పూర్తిగా వదిలిపెట్టి కోడళ్ళిద్దరినీ తన కూతుర్లుగా చూసుకుంటూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కొత్త కోడలి కాపురం 2వ భాగం తర్వాత మాలిని, కీర్తి కలిసి రమేష్ బెడ్రూమ్ దగ్గరికొచ్చారు. తలుపు వేసి ఉండటంతో ఇద్దరూ గుమ్మం దగ్గర నిలబడ్డారు. మాలిని, గదిలో నుండి ఎలాంటి అరుపులు రావట్లేదు. తొందరపడితే ఎలా కీర్తి? ఉప్పు కారం కలిపిన ఆ వెన్నని అనామిక కాళ్ళకి రామ్ రాశాడో లేదో మనకి తెలియదు కదా. నేను లోపలికి వెళ్ళి రామ్ని అడిగిరానా మాలిని? అసలు నీకు బుర్రుందా కీర్తి? ఇప్పుడు నువ్వు వెళ్ళి రామ్ని అడిగితే
ఖచ్చితంగా మన మీద అనుమానం వస్తుంది. నువ్వు ఏం మాట్లాడకుండా నోరు మూసుకొనుండు. కీర్తి కోపంగా ముఖం పెట్టింది. ఇంతలో గదిలోపల బెడ్ మీద పడుకున్న అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, మంట డాక్టర్ బాబు, ఘోరంగా కాళ్ళు మండుతున్నాయి డాక్టర్ బాబు. తమరు నా కాళ్ళకి వెన్న రాస్తున్నారా, లేకుంటే ఉప్పు కారం కలిపిన ముద్ద రాస్తున్నారా? ఏం రాశారు డాక్టర్ బాబు? అబ్బా, కాళ్ళు మంట. వామ్మో, ఈ మంటను తట్టుకోలేను. రమేష్ నవ్వుకుంటూ సరదాగా బెడ్ దగ్గరికొచ్చాడు. అను, చేసిన అల్లర్చాలు. నేను రాసింది వెన్న, ఉప్పు కలిపిన కారం ముద్ద కాదు. అయ్యో, నా వల్ల కావడం లేదు డాక్టర్ బాబు. నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి. నా కాళ్ళు దారుణంగా మండుతున్నాయి. బాత్రూమ్ ఎక్కడుందో దయచేసి చెప్పండి. నేను అక్కడికి వెళ్ళి నా కాళ్ళని కడుక్కుంటాను. అను, నువ్వు చెప్పేది నిజమా? అయ్యో, నా రాత. నేను అప్పటి నుంచి చెప్తుంది అదే కదా బాబు. బాత్రూమ్ ఎక్కడుందో చెప్పండి బాబు, నేను అక్కడికి వెళ్తాను. నా కాళ్ళకున్న వెన్నని చల్లని నీళ్ళతో కడుక్కుంటాను. అప్పుడైనా మంట చల్లారుతుందేమో చూస్తాను. అను, అక్కడుంది, వెళ్ళు. అనామిక వెన్న రాసిన కాళ్లతో బాధపడుతూ వాష్రూంలోకి వెళ్ళింది. రమేష్ వెన్నగిన్నెని పట్టుకుని చూస్తాడు. అంతా ఎర్రగా కనిపిస్తుంది. తలుపుల దగ్గర నిలబడి ఉన్న మాలిని, కీర్తి అనామిక అరుపులు విని సంతోషపడతారు. కీర్తి, అనామిక అరుపులు విన్నావు కదా? అవును మాలిని, మంట, కాళ్ళు మండుతున్నాయని అనామిక అరవడం నేను విన్నాను. అయితే ఉప్పు కారం కలిపించిన వెన్నని రామ్ అనామిక కాళ్ళకి రాశాడు. మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. ఇక మనం ఇక్కడుండడం అంత మంచిది కాదు. మాలిని, కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనామిక బాత్రూమ్ టబ్బులో కాళ్ళు పెట్టి కూర్చుంది. రమేష్ అనామిక దగ్గరికొచ్చాడు. సారీ అను, నువ్వు చెప్పినట్టుగానే వెన్నలో ఉప్పు కారం కలిసింది. అది ఖచ్చితంగా కీర్తి, మాలిని చేసిన పనే. వాళ్ళకి తగిన విధంగా నేను బుద్ధి చెప్తాను. ఇప్పుడు నీ కాళ్ళెలా ఉన్నాయి? నీళ్ళల్లో ఉన్నాయి కదా డాక్టర్ బాబు, కాస్త చల్లగా ఉన్నాయి. మంట పూర్తిగా తగ్గే వరకు బాత్టబ్ మీద కూర్చొని కాళ్ళని అలాగే నీళ్ళలో ఉంచుకో అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక బాత్టబ్బులో కాళ్ళు పెట్టి సేద తీర్చుకుంటూ ఉండగా అక్కడికి అత్తగారు శారద వచ్చింది. రాగానే వెటకారంగా, యావైంది మహారాణి గారు. అత్తిగారు అది. అప్పుడు శారద కోపంగా, ఎవరే నీకు అత్తయ్యా? నేను నీకు అత్తయ్యని కాదు, నువ్వు నా కోడలవే కాదు. నా కొడుకు మాత్రమే నువ్వు భార్యవి. నా దృష్టిలో ఈ ఇంటికి పని మనిషివి అంతే. అనామిక మౌనంగా తలదించుకుంది. ఎంతకే నీ పేరు చెప్పలేదు. అనామిక అత్తయ్య. అంతే. శారద కోపంగా అనామిక చెంప మీద కొట్టింది. అచ్చులు పడ్డాయి. అనామిక కన్నీళ్లు పెట్టుకుంది. అత్తయ్య కాదు, అమ్మగారు అని పిలు. నీ ముఖానికి నా కొడుకు కావలసి వచ్చిందా? డాక్టర్ బాబు గారే నన్ను అని అనామిక ఏదో చెప్పబోతుంటే శారద వెటకారంగా, అవును మరి, నువ్వు అతిలోక సుందరం కదా. నిన్ను మిస్ చేసుకుంటే నా డాక్టర్ కొడుకు పెళ్లి కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. మొహం చూడు మొహం. అనామిక కన్నీళ్లతో, చెప్పండి అమ్మగారు, ఇప్పుడు నన్నేం చేయమంటారు? నీ పేరు చెప్పావు. అనామిక అమ్మగారు. ఎటా చూడు అనామిక, ఈ ఇంట్లో 2 అమ్మాయిలున్నారు. వాళ్ళు మా కూతుళ్ళు కాదు, మా ఇంటికి రావాల్సిన కోడళ్ళు. అనామిక అయోమయంగా చూస్తుంది. అలా ఎర్ర మొహం వేసుకొని చూస్తావేంటి? నువ్విన్నది నిజమే. మాలిని అనే అమ్మాయి నాకు నచ్చి కోడలుగా చేసుకోవాలని తెచ్చుకున్నాను. కీర్తి అనే అమ్మాయిని మా ఆయనకి నచ్చి కోడలుగా చేసుకోవాలని ఆయన తీసుకొచ్చాడు. వాళ్ళని నా సొంత చెల్లెలుగా చూసుకుంటాను అమ్మగారు. నువ్వు వాళ్ళని చూసుకోవడం అన్నది అట్ట పక్కన పెట్టు. నీకు నువ్వుగా ఇంట్లోంచి వెళ్ళిపోతే బాగుంటది. నేను వెళ్ళగొట్టాల్సి వస్తే మాత్రం ఇంకెక్కడ పని చేయడానికి వీలు లేకుండా కాళ్ళు చేతులు పని చేయకుండా చేస్తాను. ఆ మాటలకి అనామిక భయపడిపోయింది. తనలో తాను, అయితే వెన్నలో ఉప్పు కారం కలిపింది అత్తయ్య అన్నమాట. అయినా నేను ఒప్పందం కోడలని తెలియదు కదా. ఎలాగో నేను నచ్చలేదు. నిజమైన కోడల్ని కాదు. ఈ బాధలు నేనెందుకు భరించాలి? ఈ మాటలు నేనెందుకు పడాలి? అత్తగారి కాని ఈ అమ్మగారికి నిజం చెప్తే అనుకుంటూ ఒక క్షణం పాటు ఆగింది. అప్పుడు అనామికకి తనకున్న డబ్బు సమస్య గుర్తుకొచ్చింది. నిజం చెప్తే డాక్టర్ బాబు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నా జాగ్రత్తలో నేనుండడం చాలా మంచిది అని అనుకుంటూ ఉండగా శారద కల్పించుకుని ఇలా అంటుంది. అనామిక, నా మాటలకు భయపడుతున్నావని అర్థమైంది. ఇప్పుడు వెళ్ళిపోతే మా డాక్టర్ కొడుకు వద్దని అడ్డుకుంటాడు. రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత వెళ్ళిపో. అప్పుడు నీకు నేను సహాయం చేస్తా. ఏమంటావు? సరే అమ్మగారు. శారద సంతోషపడుతూ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది.
మాలిని, కీర్తి హాల్లోని సోఫాలో కూర్చొని అనామిక పడుతున్న బాధ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వెన్నలో ఉప్పు కారం కలిపి చాలా మంచి పని చేశాం కదా. ఈ దెబ్బతో కొత్త కోడలు భయపడిపోయి ఉంటది. మనకు కావాల్సింది భయపడ్డం కాదు కీర్తి, ఇంట్లో నుంచి రామ్ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం. అప్పుడే కదా రామ్ నన్ను చేసుకుంటాడు. ఆ మాటకి కీర్తి అయోమయంగా చూస్తూ, రామ్ నిన్ను పెళ్లి చేసుకుంటే మరి నా పరిస్థితి ఏమిటి? నువ్వే ఆలోచించుకోవాలి కీర్తి. రామ్ రాముడు లాంటివాడు. ఒకే బాణం, ఒకే సీత, ఒకే మాట అని అంటూ ఉండగా కీర్తి మధ్యలో కల్పించుకొని, ఆ ఒకే ఒక్క సీతని నేనే కావాలని ఆశపడుతున్నాను మాలిని. అప్పుడు మాలిని కోపంగా, కీర్తి, రామ్ వైఫ్ని నేనే. నీకు నగలు కావాలంటే నగలు తీసుకో, లేదు డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకో. నేనడ్డు చెప్పను, అడ్డు కూడా రాను. రామ్ మాత్రం నావాడు. నేను కూడా అదే అంటున్నాను మాలిని. రామ్ నావాడు. ఆ నగలు డబ్బులు నువ్వు తీసుకెళ్ళు, నేను కూడా నీకు అడ్డు రాను. రామ్ నావాడు, నీవాడు కాదు మాలిని. రామ్ నావాడు అని వాళ్ళిద్దరూ సరదాగా మొదలైన మాటల్ని కాస్త గొడవ దాకా తీసుకొచ్చారు. ఇద్దరూ కొట్టుకునే స్థాయికొచ్చారు. మాలిని చెంప మీద కీర్తి కొడుతుంది, కీర్తి చెంప మీద మాలిని కొట్టింది. అలా ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఉంటారు. ఇద్దరి చెంపల మీద చేతి అచ్చులు పడ్డాయి. చెంపలు ఎర్రగా కందిపోయాయి, నొప్పులొచ్చాయి. అబ్బా, దవడలు నొప్పులిచ్చాయి కదా కీర్తి. నా చెంపలు మాత్రం ఐసులో పెట్టినట్టు కూల్గా ఉన్నాయని అనుకుంటున్నావా మాలిని? నాకు నొప్పులు వస్తున్నాయి. అప్పుడే రమేష్ వెన్నగిన్నెని పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. హలో మాలిని, హలో కీర్తి. హాయ్ రామ్. హలో రామ్ అంటూ వాళ్ళిద్దరూ పక్కకు తిరిగారు. రమేష్ చిన్నగా నవ్వుకొని, మాలిని, కీర్తి, నేను మీతో ప్రేమగా మాట్లాడాలని వస్తే ఇద్దరు మోకాలు అలా దిప్పుకున్నారు. నాతో మాట్లాడడం మీకు ఇష్టం లేదా? ఇద్దరూ సంబరపడుతూ రమేష్ వైపు తిరిగారు. తనని చూశారు. రమేష్ వాళ్ళని చూసి, అరే, మీ ఇద్దరి చెంపలకేమైంది? పూరిల్లా మారిపోయాయి. మాలిని, కీర్తి ఒకరి ముఖాన్ని ఒకరు కోపంగా చూసుకున్నారు. సర్లే, మీ ముఖాలను అలా చూడలేకపోతున్నాను, కళ్ళు మూసుకోండి. ఎందుకు రామ్? ఎందుకు ఏంటి అని అడగొద్దు, ముందు కళ్ళు మూసుకోండి. ఇద్దరూ కళ్ళు మూసుకున్నారు. రమేష్ ఉప్పు కారం కలిపిన వెన్నని వాళ్ళిద్దరు బుగ్గలకి రాశాడు. అంతే. వాళ్ళిద్దరూ, అబ్బా మంట, అయ్యో మంట. ఏం రాసావు రామ్? ఏం లేదు, ఇందాక అనామిక రాసుకున్న తర్వాత మిగిలిన వెన్నని తీసుకొచ్చి మీ ఇద్దరికి రాశాను మాలిని. వాట్ రామ్? అందులో ఉప్పు కారం కలిసింది కదా అని చెప్పి అయోమయంగా చూసింది కీర్తి. మాలిని షాక్తో ఉండిపోయింది. ఈ నిజాన్ని మీతో చెప్పించటానికే నేను ఇలా చేశాను, అంతే తప్ప మీ మీద ప్రేమతో కాదు. జాగ్రత్త, ఇది మళ్ళీ రిపీట్ అయితే మాత్రం ఇద్దరిని ఇంట్లో నుంచి పంపించేస్తాను. అనామిక నా భార్య, గుర్తుంచుకోండి. తనకి ఏమైనా అపకారం చెయ్యాలని చూస్తే మాత్రం నేను సహించేది లేదు అని కోపంగా వెన్నగిన్నెని కింద కొట్టేసి వెళ్ళిపోతాడు. అదంతా బాత్రూం తలుపు దగ్గర ఉన్న శారద గమనిస్తుంది. కొడుకు మాటలేంటంటే అనామికని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఎట్టాగైనా అనామిక అడ్డు తొలగించి మాలినిని ఇంటి కోడలుగా చేసుకోవాలి అని అనుకొని తిరిగి టబ్బులో కాళ్ళు పెట్టుకున్న అనామిక దగ్గరికి వచ్చింది. అనామిక కళ్ళు మూసుకుంది. అప్పుడు శారదకి బాత్రూంలో ఒక మూల ఉన్న బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్ కనిపించింది. ఈ లిక్విడ్ పోతే బాత్రూంలో ఉన్న క్రిములే చచ్చిపోతాయి. ఈ అనామికకి బలవంతంగా తాగితే చచ్చిపోకుండా ఉంటదా? క్రిములు గిలగిలా కొట్టుకుని చనిపోయినట్టే అనామిక కూడా అల్లాడిపోతా చచ్చిపోద్ది అని అనుకుని ఆ లిక్విడ్ దగ్గరికి వచ్చింది శారద. ఆ లిక్విడ్ని చేత్తో పట్టుకుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో మరొక భాగంలో చూద్దాం.